1991 జూలైలో హితోషి ఇగరాషి అనే రచయితను కిరాతకంగా చంపారు. ఇతను ఏదో నేరం చేయలేదు. ఓ బుక్ను జపాన్ భాషలోకి అనువదించాడు అంతే. అందుకే అతన్ని హత్య చేశారు. బుక్ అనువదించినందుకే చంపేస్తే మరి ఆ బుక్ రచయితను ఏం చేసి ఉంటారో? బుక్ రాస్తేనే చంపేస్తారా అని మీకు డౌట్ రావచ్చు. అవును, అది వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బుక్ లాంటిది. కొన్ని దేశాలు ఆ పుస్తకాన్ని నిషేధించాయి కూడా. అది రాసింది కూడా మన ఇండియాలో పుట్టిన ఆంగ్లో ఇండియన్ సల్మాన్ రష్దీ అనే ఇంగ్లీష్ రైటర్. బుక్ను నిషేధించడానికి, అనువాదించిన వాళ్లను చంపడానికి అంతగా ఆ బుక్లో ఏముందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సల్మాన్ రష్దీ రాసిన వివాదాస్పద నవల ది సెటానిక్ వర్సెస్. ఈ పుస్తకాలు మళ్లీ మార్కెట్లో ఇప్పుడు కనపడుతున్నాయి. సుమారు 36 ఏళ్ల క్రితం తర్వాత దేశ రాజధాని ఢిల్లీలోని బర్హీసన్స్ బుక్ స్టాల్లో ఈ సెటానిక్ వర్సెస్ పుస్తకాలు కనిపించాయి. అక్టోబర్ 5, 1988లో ఈ నవలను రాజీవ్ గాంధీ ప్రభుత్వం దిగుమతి నిషేధిస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఇక ఈ నవలను ఇండియాతో పాటు చాలా ఇస్లామిక్ దేశాల్లో నిషేధించారు కూడా. నవల దిగుమతిపై రాజీవ్ గాంధీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు నవంబర్లో విచారించింది. దీనిపై అప్పటి ప్రభుత్వ అధికారులు సరైన వాదనలు వినిపించకపోవడంతో ఈ కేసును న్యాయస్థానం డిసెంబర్లో క్లోజ్ చేసింది. దీంతో సెటానిక్ వర్సెస్ నవల విక్రయాలు ఇండియాలో తిరిగి ప్రారంభమయ్యాయి. ఇవి ప్రస్తుతం లిమిటెడ్ ఎడిషన్లో ఉంచారు. సుమారు 36 ఏళ్ల నిషేధం తర్వాత దేశ రాజధాని ఢిల్లీలోని బర్హీసన్స్ బుక్ స్టాల్లో ఇవి కనిపించాయి. సల్మాన్ రష్దీ 1947లో ముంబైలో జన్మించాడు. కొన్నేళ్లకే బ్రిటన్ వలస వెళ్లిపోయాడు. మిడ్ నైట్ చిల్డ్రన్ అనే పుస్తకంతో ఆయన రచయితగా ఫేమస్ అయ్యారు. రష్దీకి 1988లో బుకర్ ప్రైజ్ రావడంతో ఇంకా ఫేమస్ అయ్యారు కూడా. ఆయన రాసిన 4వ నవలే ది సెటానిక్ వర్సెస్. ఇది ప్రపంచవ్యాప్తంగా వివాదాలకు దారితీసింది. ఈ నవల రాసినందుకు అతన్ని చంపితే బహుమతి కూడా ఇస్తామని ఇస్లామిక్ నాయకుడు అయాతొల్లాహ్ ఖొమైనీ ప్రకటన ఇచ్చాడు. ప్రాణహానితో రష్దీ 9 ఏళ్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. 2022న న్యూయార్క్లోని ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు రష్దీని 15 సార్లు కత్తితో పొడిచాడు ఓ వ్యక్తి. తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్న సల్మాన్ రష్దీ హాస్పిటల్కు తరలించారు. 20 సెకండ్లలో 15 కత్తిపోట్లు పొడిచినా ఆయన ఇంకా బతికే ఉన్నారు. అతన్ని పొగిడినందుకే ఓ వ్యక్తిని ఇటుకతో కొట్టి చంపారు. ఇస్లామిక్ దేశాలు అతన్ని అంతగా ద్వేషిస్తూ ఉంటాయి. ది సెటానిక్ వర్సెస్ నవల్లో సల్మాన్ రష్దీ ముస్లింలు వ్యతిరేకించిన ప్రవచనాలు ఉన్నాయట. ముఖ్యంగా ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్లో పలు అంశాలని ప్రశ్నిస్తూ సల్మాన్ రష్దీ ది సెటానిక్ వర్సెస్ నవల రాశారు. అందుకే ఈ నవల వివాదాలకు దారితీసింది. రచయిత రష్దీపై హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి. ముస్లింలు వ్యతిరేకించిన ప్రవచనాలను బయటపెట్టినందుకు సల్మాన్ రష్దీ హత్యకు ఫత్వా కూడా జారీ అయింది. 1989లో ఇరాన్కు చెందిన షియా ఇస్లామిక్ నాయకుడు అయాతొల్లాహ్ ఖొమైనీ సల్మాన్ రష్దీని హత్య చేయాలని ఫత్వా జారీ చేశారు. అంతేకాదు, ఈ నవలను జపాన్ భాషలోకి అనువదించిన హితోషి ఇగరాషిని జూలై 1991లో హత్య చేశారు. ఇటాలియన్ అనువాదకుడు ఎట్టోర్ కాప్రియోలో కత్తిపోట్లకు గురైనప్పటికీ కూడా బతికి బయటపడ్డాడు. 1993 అక్టోబర్లో నవల పబ్లిషర్ విలియం నైగార్డ్ పైన దుండగులు హత్యా ప్రయత్నం చేశారు. 1993 జూలై 2న టర్కిష్ అనువాదకుడు అజీజ్ వేసిన కత్తిపోట్లకు గురై అతను తిరిగి బతికాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.